చోటా చెఫ్. అవును, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఇక్కడికి వచ్చా? ఓ అవును, నేను స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అంటే చాలా రోజుల నుంచి రావట్లేదు. స్కూల్కి రావట్లేదా? ఇక్కడికా? సరే, ముందు ఏం చేద్దామో చెప్పురా. ఈరోజు ఏం చేస్తున్నాం నీకు తెలుసా? మిక్చర్ పావ్. మిక్చర్ పావ్. మిక్చర్ పావా? మిక్చర్ పావా? అవును, మిక్చర్ పావ్. అవును, నీకు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నీకు తెలుసా? తెలీదు. నేను చెప్తాను చూడు. చెప్పు. ఇది ఏంటబ్బా? పావ్ బన్. పావ్ బనా? ఓకే ఓకే, పావ్ బన్, టమాటో పీసెస్, కారం, చాట్ మసాలా, జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్, సాల్ట్, స్వీట్ కార్న్, బటర్, మిక్చర్, నిమ్మకాయ. ఓకే, దాన్ని చేయాల్సిన విధానం ఇప్పుడు మనం నీకంటే స్టవ్ అంటే భయంకరా, నాకు తెలుసు. సిమ్ లో పెట్టేనా? ఓకే, చాలే, సిమ్ లో పెట్టా. అది ఓకేనా? ఓకేనా. తర్వాత ఫస్ట్ బటర్ ని ఇందులో వేసుకోవాలి. ఓకే, హాఫ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కాస్త మెల్ట్ అవ్వాలి. వచ్చింది. ఇలా పెట్టేస్తే అది కరిగిపోతుంది. తర్వాత మనం బ్రెడ్ పావ్ బన్స్. యా, నువ్వు వేసుకో. ఓకే, దీన్ని మనం బాగా మేడం ఉడికించుకో. ఇది మీది, నాది. ఓ మర్చిపోయా, సారీ. నేను ఇది చేస్తాను, నువ్వు నీకు ఒక టాపిక్ ఇస్తాను, చేస్తావా? సరే. ఏంటంటే ఒకే డైలాగ్ ని నాకు పిచ్చి లేదని వేరియేషన్స్ లో చెప్పాలి. చెప్తావా? సరే చెప్పు. నాకు పిచ్చి నవ్వుకుంటూ చెప్పాలి, డల్ గా చెప్పాలి, పిచ్చిగా చెప్పాలి, చిరాగ్గా చెప్పాలి. అలా చెప్పాలి. చెప్పు. చెప్పరా? ఏదైనా నాకు పిచ్చి లేదు. ఫస్ట్ ఏ వేరియేషన్? నీ ఇష్టం. కోపం ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి అన్ని వేరియేషన్స్ నాకు చూపి. రెడీ, 3, 2, 1, 0. ఫస్ట్ ఏ వేరియేషన్ చెప్పు. కోపం. నాకు పిచ్చి లేదు. మంచిగా చెప్పబ్బా ప్లీజ్. నాకు పిచ్చి లేదు. ఆగు. నాకు ఇప్పుడు చిరాగ్గా. నాకు పిచ్చి లేదు. ఇప్పుడు డల్ గా. నాకు పిచ్చి లేదు. ఏడ్చుకుంటూ. నాకు పిచ్చి లేదు. నవ్వుకుంటూ చెప్పు. నాకు పిచ్చి లేదు. ఇలా చెప్తే పిచ్చాడు అనుకుంటారు. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్తారు. వెళ్ళిపో. పిచ్చకిందే తీసుకెళ్ళ. నో ప్రాబ్లం. ఎల్లో కలర్ వచ్చేస్తుంది కొంచెం. ఇది వేడైనట్టుంది. అది తీసేసుకొని దాన్ని అందులో పెట్టి దీంతో రాదు, దాన్ని తీసుకో. అవునా? మళ్ళీ స్పూన్. సరే, ఇక్కడ పెట్టి. తర్వాత మనం బటర్ దీంట్లో వేసేసుకొని బటర్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో. అరే డబ్బా మారినిద్ది మళ్ళీ. అవునా? కరిగిందా? ఓకే, ఫుల్ గా మెల్ట్ అయిపోయింది, కరిగిపోయింది. టమాటో ఇప్పుడు మనం జీలకర్ర ఈ స్పూన్ వేద్దామా? వదిలే, కొంచెం వేద్దాం. నువ్వు కొంచెం, నేను కొంచెం వేద్దాం. నువ్వు వేసి. వామ్మో, నేను చేస్తాను. ఆగు. నెక్స్ట్ ఏమేస్తున్నా? ఆనియన్స్. ఓ, నువ్వు వేసే. కనిపించలేదు.
పట్టుకున్నా కలుపుతున్నా నెక్స్ట్ టైం నువ్వు నా మాట వినకపోతే కారం ఎక్కువగా వేసేస్తా. పోయినా వద్దు. టమాటో మనం మొత్తం వేద్దామా హాఫ్ వేద్దామా? మొత్తం వేద్దాం. Next sweet corn. I like it. You know? I like it sweet corn. నాకు కూడా ఇష్టం స్వీట్ కార్న్. నీకు కూడా ఇష్టమా? చాలా స్వీట్ గా ఉన్నది. నువ్వు వేసే మొత్తం వేసే. ఇది దానికోసం నేను ఒక్క దానికే కదా. తర్వాత కొత్తిమీర వేద్దామా? కొత్తిమీర ఇంకొంచెం వేస్తే బాగుంటుంది కదా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చాట్ మసాలా లైట్ కొద్దిగా తక్కువ. హలో మిస్టర్, చెయ్యి మిస్టర్. తర్వాత కారం వేసుకోవాలి మనం. ఎంతేను? నా మాట వింటావా లేదా? ఇంత లేదంటే 2 స్పూన్లు వేస్తా. ఉప్పు తక్కువ వేయాలా ఎక్కువ వేయాలా? తక్కువ కాస్త. చాలా చాలు. నెక్స్ట్ నువ్వు ఇటు మిక్సీ ఇంకా బాగా ఓకే. దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఓకే ఇది అయిపోయిందా? ఇంకా అవ్వలేదు, వాటర్ వేసుకోవాలి. అవునా? సరేదా. కుక్ చేసుకో ఇంకా బాగా. సరే. దీన్ని చూస్తే మా ఇంట్లో వంటలాగే ఉంది. ఈ వాటర్ పోసి మంచిగా కుక్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, నువ్వేదో చెప్పు. అయ్యో మర్చిపోయి. ఓకే ఇది కుక్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు మనం మిక్చర్ వేయాలి. కొత్తిమీర ఇది తీసుకొని వేసి ఆలోచి మంచిగా చెయ్యి. ఓకే ఐఎమ్ వెరీ సారీ యోదా. ఈ డైలాగ్ మాత్రం పంట కానీ దీనికే ఉండదు. ఓకే ఇది అయిపోయింది కాబట్టి ఆ బౌల్లో వేసేసుకుందామా? నువ్వు కానీ మర్చిపోయావు. ఏంటి? నిమ్మకాయ కొత్తిమీర. మర్చిపోయా. కొత్తిమీర వేస్తాము. దీన్ని కొత్తిమీర వేయలేదా? వేసాము బట్ మళ్ళీ వేయాలి అంతేకా? వేసామా? ఓకే ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలి. నువ్వు పిండావా? నేను పిండుతా. ఒక నిమ్మకాయ ఉంచే. ఎందుకు? తింటా. రసంలో కొడతా. అయిపోయింది అంటే నాకు బలం లేదా? అవును అదే కదా మీనింగ్. సో ఓకే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో వేసేసుకుందాం. తీసుకుని దీంతో వదిలే, ఇది చాలా పెద్దగా అయిపోతుంది. దీంతో వేసి ఓయ్ ఆలు చిప్. అక్కడ పెట్టేసి ఇంకా పెట్టేవా? ఆలు చిప్ కోసం అలాగా. సో
కాదు టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఇంకొకసారి చూసేయండి. మిక్చర్ పావ్ కి కావాల్సిన పదార్థాలు: మిక్చర్, స్వీట్ కార్న్, పావ్ బన్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, చాట్ మసాలా, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర, నిమ్మరసం. మిక్చర్ పావ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత పావ్ బన్స్ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్చర్, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే. సో యమ్మీ అండ్ టేస్టీ మిక్చర్ పావ్ రెడీ. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. బాగుందా? చూసారా మిక్చర్ పావ్ ఎంత బాగుందో? మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. చాలా సూపర్, అదిరిపోయింది. ఇలా కొట్టుకుంటూనే